హాస్పిటల్‌లో అయితే విష్ణు వాళ్ళ అమ్మ కోలుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి విష్ణు, విష్ణు అని చెప్పేసి అయితే తనని దగ్గరగా తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనమే చంపాలనుకున్నది ఇప్పుడు గాని వేదవతి గాని వాళ్ళ విష్ణుకి చెప్పేస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ అయితే ఏంటి వేదవతి మనల్నే చూస్తుంది. మన విషయం గాని చెప్పేస్తుందా ఏంటా? ఇప్పుడు మన విషయం గాని చెప్పేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ధరణి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ధర అయితే హే నువ్వు కామ్‌గా ఉండు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీకు ఈ దెబ్బ తగలడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోయి ధర వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటమ్మా అటు చూస్తున్నావు? నీకు అసలు ఇంతకీ దెబ్బ తగలడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా అయితే సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ, ధర అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న ధర వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం అమ్మ నువ్వు క్షేమంగా బయటకు వచ్చావు. నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే హాస్పిటల్‌కి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్